వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విరాటం గ్రామంలో కొంతమంది వ్యక్తులు కావాలనే గ్రామంలో అలజడులు సృష్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇన్నాళ్లు ప్రశాంతంగా కొనసాగుతుండగా ఈ ప్రశాంతత కొనసాగడానికి చల్లా సుబ్బారావు అనే కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. విరాటం గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చల్లా సుబ్బారావు కృషితోనే సాధ్యమయ్యాయని గ్రామస్తులు పేర్కొన్నారు. నా పేరు గొల్లపూడి దేవసహాయం. మా నాన్న పేరు గొల్లపూడి కోటయ్య గారు. జాతి శ్రీనివాసరావు చంపాడు. 2001 ఆగస్టు 15న చంపేశారు. మమ్మల్ని మా అమ్మమ్మ చాలా జాగ్రత్తగా పెంచింది. 5గురి బిడ్డలు అయినా కానీ కూడికి గుట్టకి ఏమీ లేకుండా అన్నిటికీ లోటు లేకుండా పెంచింది. మమ్మల్ని అలా చేసినందుకు వాడిని శిక్షించారు. అయినాక ఇప్పుడు సుబ్బారావు గారి మీద నిందలేస్తున్నాడు. ముందు అతన్ని ఊరి నుంచి తరిమేయాలని, అటువంటి వాడిని అసలు ఊర్లో ఉంచకూడదని నా కోరిక. నమస్కారం అండి. నా పేరు ఉపల రాఘవేంద్ర శర్మ. మా దన్నవరపాడు వీరపట్నం ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్చుడిగా 2015 నుంచి చేస్తున్నాను. అలాగే అన్నవరపాడు, వీరాటం, సుపైపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ బతుకుతున్నాను. అలాగే నిన్న ధర్నా అంటూ బ్యానర్లో పేరు వేయడం జరిగింది. అన్నవరపు పూజారి దగ్గర ₹1,00,000 డబ్బులు తీసుకొని ఆయన బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని బ్యానర్లో వేయడం జరిగింది. వాస్తవంగా అయితే నేనైతే ఆయనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, నన్నేం బెదిరించలేదు. ఇంకా పార్టీ వచ్చిన తర్వాత గ్రామంలో జరిగిన కార్యక్రమాలు, శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలను కూడా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నేనే చేశాను. వాళ్ళ ఇంట్లో పౌరోహిత్యం కూడా నేనే చేస్తుంటాను. వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు పెట్టడం కానీ ఇంట్లో కార్యక్రమాలని కూడా నేనే చేశాను. వారితో నాకు సోదర భావం ఉంది. ఇలాంటి ఘటనలు ఏం జరగలేదు. నాకైతే తెలియదండి. మరి వేరే వాళ్ళ పేరు పెట్టి నా పేరు పెట్టారేమో తెలియదు, కానీ నేనైతే చుట్టుపక్కల ఊళ్ళలో నేనే చేసుకుంటా. ఇక్కడ ఉంది కూడా నేనే అర్చుకుని పురోహితుడిని, వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇదైతే నాకైతే తెలియదు. ఆయనకి నాకు ఎలాంటి గొడవలు కానీ ఇలా మనస్పర్ధలు కానీ ఏమీ లేవు. ఈ ఊరిని చాలా ప్రశాంతమైన ఊరు. కొంతకాలం బ్రాహ్మణులు పరిపాలించారు, కొంతకాలం రెడ్లు పరిపాలించారు, కొంతకాలం కమ్మాస్ పరిపాలించారు. ఏ టైంలో ఏం జరిగిందనేది చాలా మందికి 10 ఏళ్ళు పిల్లలకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఎవరి టైంలో ఏమి జరిగినా ఏం జరగలేదనేది తెలుసు. ఈ చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాడి మీద వీడి మీద వాడిని ఊళ్ళో లేకుండా చేస్తాను, ఈయన ఊళ్ళో లేకుండా చేస్తాను అనే మాటలు అసభ్యకరమైన మాటలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో చిన్న పిల్లోడు అప్పుడు ఇచ్చాడు. నాకానే 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టి ఈ ఊరు తంది కాదు, ఊరి నుంచి వెళ్ళగొట్టమనే మాట అది కరెక్ట్ కాదు. మీ మీడియా వాళ్ళైనా అర్థం చేసుకోండి. ఈ ఊళ్ళో పుట్టి పెరిగినోడికి ఊళ్ళో ఓటు లేకపోతే ఇంకా ఏ ఊళ్ళో ఉండాలి ఓటు? వ్యాపారం కోసం 96 రోజులు పోతుంటాం, వస్తుంటాం. ఎక్కడ వస్తుంటే అక్కడ సంపాదించుకుంటారు. ఏ ఊరి మీద అంటే పలాని రావడం, పలాని సుబ్బైపాలెం, పలాని అన్నవరపాడు. పుట్టిన ఊరు ఎవరైనా చెప్పుకుంటారు కదా. దాన్ని వ్యతిరేకించి నోటికి వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి వాడు ఊళ్ళో పనికిరారు, అతను తప్పితే కానీ మేము బాగుపడం అనే మాటలు తప్పు. అది ఎవరేం చేస్తున్నారనేది తేల్చకుండా డబ్బు ఏదో లంచం తీసుకున్నాడు వాళ్ళ కాడు అంటున్నారు కదా. ఒక్కరిని నిరూపిమును, ఒకరిని నిరూపితే 10 రెట్లు కడతా నేను. రాసర్ చేను దాటి చేను మా చేనుకి మా ఏ కారణం మాదే చేను, అది మాదని అడ్డం తిరిగి 10 ఒక్కదానికి అడ్డం తిరుగుతున్నారు. మరి చేను మరి వీళ్ళకి ఏం చేను అంటే మరి చేలోకి రావాలిగా. మేము పోయినప్పుడు మేలకుండా ఉంటూ మేము పోయినా కేసు పెట్టు, మమ్మల్ని కేసులు నడిపిట్టు ఆయన మొత్తం తిట్టి ఈయన కేసు పెట్టు. నిన్న కూడా కేసు పెట్టిండు. మాకు కోర్టులో మేమే గెలుచుకున్నాం. మరి హరేంద్ర బాబు గారు మాదేని చెప్పాను, మరి శ్రీనివాసరెడ్డి మాదేని చెప్పిండు. మరి అవన్నీ మాదే అన్నప్పుడు వాళ్ళిద్దరు మొత్తం తీటింది. కానీ ఇష్టం ఎందుకు? ఆయన చేయనా? ఆయన మా కులమా? ఆయన మాకు మా ఇంటి పెట్టాడా? దాటిచ్చి మాకు సౌందర్యం ఏంది? సోదరులకు నా ధన్యవాదాలు. మన నర్సరావుపేట నియోజకవర్గంలో 103,167 ఓట్లు వేసి రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టిన వ్యక్తి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. కనీసం ఆ గౌరవం లేకుండా అరవింద్ బాబు అని ఏకవచనంతో సంబోధించేటువంటి వ్యక్తులు వీళ్ళు నాయకులు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీడియా ప్రెస్ మీట్లో, అరవింద్ బాబు అని.
ఏంటండి సమాజం పట్ల వ్యక్తుల పట్ల వీరుకున్న గౌరవ మర్యాదలు ఏంటో ప్రజలు గమనించాలి. అదేవిధంగా చల్లా సుబ్బారావు అనే వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో చదువుతున్నటువంటి చిన్న పిల్లల్ని చదువు విషయంలోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక కోలాటం నేర్పిద్దామని చెప్పేసి నలుగురిని కనుక్కుంటే సరే అది మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అందరూ సహకరించారు. దాదాపుగా ఆ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి ముగింపు వరకు ₹1,00,000 ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఒక్కొక్క పిల్లల దగ్గర ₹1,000 కాడికూసులు చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ కోలాట నేర్చుకున్న పిల్లల్లో దాదాపు సగం మంది పైగా వైసీపీ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కావాలంటే వాళ్ళని విచారించుకోండి, నిజాలు మీకే తెలుస్తాయి. అదేవిధంగా పల్లెటూరులో సహజంగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. పొలాల కాడు ఇళ్ల కాడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా పోయి వాళ్ళ సమస్య అక్కడ పరిష్కారం కాబట్టి ఊళ్ళో పెద్ద మనుషులతో సంప్రదించి చేసుకున్నామని ఆలోచనతో వస్తారు. ముందుగా మన దగ్గరకు వచ్చిన వ్యక్తే మన మనిషి అని చెప్పేసి ఆ పక్కన ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టించి వాళ్ళపైన కోర్టు చుట్టూ తిప్పించడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా నిన్న ఒక మాట అన్నారు, గౌరవనీయులు 40 ఏళ్ళు ప్రజా జీవితంలో గడిపినటువంటి వ్యక్తి, సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడారు. చల్లా సుబ్బారావు అమ్మడి తిరిగే వ్యక్తులంతా చెంచాగాళ్ళంట అని. మన అమ్మడి తిరిగే వాళ్ళు ఎవరండి? దాదాపు 20-30 ఏళ్ల క్రితం ఎవరో పొలాలు కొనుక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పొలాలను కబ్జా చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి నా మాట వినలేదని చెప్పేసి వాళ్ళ మీద కోర్టు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పేవాళ్ళు మేధావులు, విజ్ఞానవంతులు. ఇదండి మన సంస్కృతి. దయచేసి ఒక్కడ గమనించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. చల్లా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి దుష్ప్రచారాలు మరో దమనకాండ అంట, వీరవట్ని మరో దమనకాండ చేస్తా ఉన్నాడు సుబ్బారావు అన్నాడు. ఎవరిని కొట్టాడు సుబ్బారావు? ఒక హత్య కేసు కానీ, ఒక దోపిడీ కేసు కానీ, ఒక దుమ్మి కేసు కానీ ఉంది సుబ్బారావు మీద. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఆయన వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంత ముందు ఎంత ఇబ్బందులు పడ్డామో ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ పార్టీలోనే పనిచేస్తున్నా. నేను 95 దాకా కార్యకర్తగా పనిచేశా. 95 తర్వాత ఒక సర్పంచ్కి పోటీ చేసిండు అడుచుమల్లి చీనని, అతని వైపు ఉన్నాం. అతన్ని వీళ్ళంతా కలిసి మేము ఓటింగ్ చేయాలని మేము ప్రోత్సహిస్తే బాంబులేసి అతను డిగ్గింగ్ చేసి అతను ఓడించారు. అతను ఆ మానసికమైన బాధతో అతను కూలిపోయి సరిపోయాడు. ఆ తర్వాత నేను మొత్తం ఆ ముఠాగా తీసుకొని నేను ముందుకి కొత్త ముఠా నడుపుకుంటూ వచ్చిన తర్వాత 2001లో నేను పోటీ చేశాను. 2001లో నేను పోటీ చేసిన తర్వాత అది ఇప్పుడు చెప్పిన గొల్లపూడి కోటయ్యని వాళ్ళు ఎరిగిస్తుండే అతన్ని చంపి నా మీద పెట్టాలని చూశారు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ కోర్టుకి తిరిగి జైలు, చివరికి వాళ్ళకి శిక్ష పడితే జైలుకి పోయి వచ్చారు. ఆ తర్వాత 2010లో చల్లా సుబ్బారావు వచ్చిండు. చదువుకోవడానికి పోయి వ్యాపారానికి వచ్చింది ఏడకేరాటం. వచ్చిన తర్వాత కోళ్ళపారాలు కట్టి ఇక్కడే తిరుగుతా పార్టీ వెనకబడ్డదని ఆ రోజుల్లో జనం మొత్తానికి ప్రోత్సహించి ముందుకు తీసుకొని పోయి, ఆ రోజుల్లో అధికారం లేదు, 2011లో అధికారం లేదు, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంటే నరసరావుపేటలో జనం మొత్తానికి తెలుసు. చల్లా సుబ్బారావు కారు మీద కోడెల జై కోడెల అని వేసుకొని మొత్తం తిరిగేవాడు. ఆ రకంగా తిరిగిన వాడిని తర్వాత ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పడిన తర్వాత మొన్న 2019లో ఇక ఈ జస్టిస్ వల్ల ఇతను ఇబ్బంది పడ్డాడు. ఇతని మీద కేసులు పెట్టి, రేపు కేసు ఇంకా అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించింది. పెట్టించిన తర్వాత అరవింద్ బాబు 2019లో పోటీ చేసి చల్లా సుబ్బారావు పిలిచి నేనుండా, నీకు ఆ భయం ఏమొద్దు, నా ఎమ్ముటుండు అని అప్పటి నుంచి మొత్తం బాధ్యత అంతా ఒప్పు చెప్పింది. ఆ రోజు నుంచి ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా ఇబ్బంది అయితే చల్లా సుబ్బారావు ఫోన్ చేస్తే వెంటనే హాస్పిటల్ కాడికైనా దేనికైనా ఏ పోలీస్ స్టేషన్ కాడికైనా ఏ సమస్య అయినా సరే గంటలో వచ్చి కూర్చుంటారు. ఆ రకంగా పార్టీని ముందుకు నడుపుకొని తీసుకొని పోతా ఉన్నాం. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత
ఇతని చేతి చేయటం మెయింటైన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మన ఎలక్షన్లో ఎప్పుడు ఈ ఊరు పుట్టిన తర్వాత మెజార్టీ రాలా. ఎప్పుడు కాంగ్రెస్కి 200, 150 మెజార్టీ ఉండేది. మొన్న తెలుగుదేశానికి 50 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఏంది అప్పటి నుంచి ఇతని మీద అనేక రకాలుగా వ్యసనం కలిగి ఇతన్ని ఊళ్ళోకి రాకుండా చేయాలా అనే కుట్రతోటి అనేక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేమంటే నువ్వు ఊళ్ళోకి వద్దు, నువ్వు ఇంకోటి నువ్వు రాష్ట్ర లెవెల్లో చూసుకో, అట్ట చూసుకో, ఇట చూసుకో, ఊళ్ళో మొత్తం మేము చేయాల్సిందే పెత్తనం, నువ్వు ఊళ్ళోకి రావడానికి వీల్లేదంటారు. అతను 2 కోట్లు పెట్టి ఇక్కడ కోళ్ళ పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, పొలం ఉంది. ఏంది అది సరే. మా ఇంటికి నేను నామినేషన్ వేయటానికి, నన్ను ప్రెసిడెంట్ గా నిలబెట్టడానికి మా ఇంటికి వచ్చింది. రాఘవులు వచ్చాడు, మాజీ వచ్చాడు, ప్రసాద్ వచ్చాడు, అందరు వచ్చారు. అయ్యో ఏందయ్య ఇట్లా వచ్చారు మా ఇంటి కాడికంటే, ఎవరేం చేయరమ్మా, అందరు నీ మీద అంటున్నారు కాబట్టి నువ్వు ఊళ్ళో పోయినా కూడా అట్నే దండం పెట్టి నాకు ఓటు వేయమని అడుగమ్మా అని అన్నారు. సరే నేను నామినేషన్ పోయే రోజు ఎవరైనా సరే నా ఎన్నికైతే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు రాలేదు. రాజారావు వచ్చాడు, కొత్తూరు నాంజనేయులు వచ్చాడు, 2 ముగ్గురు సుబ్బారావు వచ్చాడు, 3 4 నా కొడుకు వచ్చాడు. నా ఎన్నికెడితే మా వదిన వచ్చింది, కొండలు వచ్చాడు. వీళ్ళు 4 వచ్చారు కానీ అయినా నేను నామినేషన్ చేసొచ్చాను. చేసొచ్చినాక మర్చినాడ 4-5 రోజులకు మళ్ళీ రేపు ఎల్లుండి ఓట్లు జరుగుతాయి అనగా మళ్ళీ రాజీ పెట్టుకొని వాళ్ళు తలా 2 సంవత్సరాలు తీసుకొని నాకు 1 సంవత్సరం అన్నారు, లాస్ట్ సంవత్సరం అన్నారు. లాస్ట్ సంవత్సరం లేదు, ఏ సంవత్సరం లేదు, నన్ను ఇట్లా చేశారు. ఈ రకంగా ఎగబడి ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గూడికోటం అయ్యి ఒకసారి ఎలక్షన్కేమో బోకోటని చంపారు, ఒకసారి ఎలక్షన్కేమో శివన ఆయన భీవుని చంపారు. ఇంక ఇప్పుడు ఎవరిని కాజేయటానికి తిరుగుతున్నారో అర్థం కావట్లేదు, ఏ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళే అంటాం మీ సుబ్బారావే మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పటం, ఏడబట్టిన వాళ్ళే నోటికి పట్టినట్టు మాట్లాడటం, ఎగబట్టం, ఇళ్ల వెనక రావటం ఇట్లా చేస్తున్నారు. మీ సుబ్బారావే మమ్మల్ని అంటున్నారు. ఇట్లా జరుగుతుంది. మాజీ సర్పంచి జాస్ శ్రీనివాసరావు, అదేవిధంగా వెలగటూరి శివనారాయణ, వెలగటూరి వెంకటనారాయణ నెంబర్ కూడా కాకుండా, పంచాయతీ నెంబర్ కూడా కాకుండా ఇన్ఛార్జ్ సర్పంచ్ గా మేము బాధ్యతలు అప్పచెబితే ఆయన కూడా కూర్చున్నాడు. మేమేదో అవినీతికి పాల్పడ్డామని చెబుతున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా మీడియా ముఖంగా, 1983 తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో ఈ జాస్ శ్రీనివాసరావు, ఈ ఎలగటూరి శివనారాయణ, ఈ ఎలగటూరి వెంకటనారాయణ చేసిన అరాచకాల్ని మీ ముందు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జాస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి సర్పంచ్ గా అవటానికి ఈ గ్రామంలో బాంబులు వేసి రిగ్గింగ్ చేసి ప్రజల మన్ననలు పొందకుండా సర్పంచ్ అయ్యాడు. అదేవిధంగా అతను పక్కన తిరిగే సొంత మనిషిని మర్డర్ చేసి తర్వాత మళ్ళీ 2వ ఎలక్షన్ కూడా అతనే ప్రెసిడెంట్ అవ్వాలని దుర్బుద్ధితో అతని సొంత మనిషిని పక్కన తిరిగేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అతని అనుచరుణ్ణి చంపి అవతల ప్రత్యర్థి మీద వేసి మళ్ళీ సర్పంచ్ గెలుద్దాం అనుకున్నాడు. అది చెల్లలేదు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నరసరావుపేటలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురు కనీసం ఒక 100 రోజులు ధర్నా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తే ఆ రోజున ఉన్న ప్రభుత్వాలు కేసు కట్టడం జరిగింది. దాని మీద కోర్టులో విచారించగా అతనికి లైఫ్ పట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఏ మర్డర్ జరిగినా ఆ మర్డర్కి మూలాలు మొత్తం జాస్ శ్రీనివాసరావు ఇంట్లోంచి జరిగినాయి. తెలుగుదేశం 14-19 మధ్యలో కూడా మా గ్రామంలో రాజకీయ కక్షలకు సంబంధం లేకుండా 2 మర్డర్లు జరిగినాయి. ఆ 2 మర్డర్లకు కూడా కారణం ప్రధానంగా జాస్ శ్రీనివాసరావు, అతని అనుచరుడు దాసరి శ్రీనివాసరావు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వడ్లమూడి వెంకట్రావు, అదేవిధంగా వీళ్ళ ముగ్గురు ప్రోద్బలంతోనే వాళ్ళ సొంత అన్నా చెల్లెల కుటుంబ కలహాల్లో వీళ్ళు దూరి ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి కుటుంబంలో 2 మర్డర్లు జరగడానికి ప్రధాన కారకులయ్యారు. ఈ గ్రామంలో ఏ మర్డర్ జరిగినా మూలాలు మొత్తం జాస్ శ్రీనివాసరావు కుటుంబం, జాస్ శ్రీనివాసరావు ఇంట్లో నుంచే మూలాలు జరిగినాయి తప్ప వేరే జరగలేదు. అరవింద్ బాబు గారి నాయకత్వంలో 2019 నుంచి ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. రెడ్డిస్ గాని, కమ్మాస్ గాని మేము అన్నదమ్ముల్లానే మెలిగాం. ఒక్క ఎలక్షన్ రోజు మాత్రమే
వాళ్ళు వైసీపీ, మేము తెలుగుదేశం అనే విధంగా ప్రవర్తిస్తాం. అధికారం మేమున్నా లేకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం. 2019-14 తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నిన్న కూర్చున్న చోటా నాయకులు మొత్తం ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చేంకుర్తిపోయి ఒక అతను బతికాడు, ఒక అతను నరసరావుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండల నాయకులు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఉందంటే మేము ఈ రోజున నరసరావుపేట టౌన్ లో వ్యాపారం చేసుకుంటున్నాం, అసలు మా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు అని తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు అతను చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మేము కష్టపడ్డామని. ఏరాట గ్రామంలో తెలుగుదేశం పార్టీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా 40 సంవత్సరాల్లో బీసీలని, ఎస్సీలని తెలుగుదేశం పార్టీలో హక్కును చేర్చుకున్నాం తప్ప వాళ్ళకి పదవులు ఇచ్చి కానీ, కోటాలు ఇచ్చిన కానివ్వండి, ఏ విధమైన పదవులు ఇచ్చి వాళ్ళని మేము హక్కును చేర్చుకోలేదు. అరవింద్ బాబు గారి నాయకత్వంలో 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి కోట ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టినాక బీసీలని గుండెకి అద్దుకొని మేము దగ్గర తీసుకున్న ఘనత అరవింద్ బాబు గారిది, ఈ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలకి కోట ఇచ్చాం, ఎస్సీలకి కోట ఇవ్వడం జరిగింది. గ్రామం పుట్టిన తర్వాత ఎస్సీలని దగ్గర తీసుకున్న చరిత్ర లేదు. అయినా సరే అరవింద్ బాబు గారి నాయకత్వంలో మేము ఎస్సీలకు కోట ఇచ్చాం. అదేవిధంగా జనసేన కోటాలో సొసైటీ వైస్ చైర్మన్ ఉంటే జనసేన కాపులకు ఇచ్చాం. ఈ ఏరాట గ్రామంలో ఏ పార్టీ తరఫున ఏ వనరులు వచ్చినా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచుతా ఉన్నాం తప్ప మేము తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేసిన ఎవరం కూడా ఒక్కటి కూడా మేము ఆస్వాదించలేదు, మేము దాని గురించి కోరుకోలేదు. 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఈరాట గ్రామాన్ని దోచుకొని, అదే జాస్తి శివనారాయణ అనే వ్యక్తి 2014-19 మధ్యలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వితంతువుల పెన్షన్, అదేవిధంగా ముసలోళ్ళ పెన్షన్లు, అదేవిధంగా చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు కూడా ఫేక్ చేసి 1,70,000 తీసుకున్న చరిత్ర ఈ జాస్తి వెలగటూరు శివనారాయణది. ఈ వెలగటూరు రంగనారాయణ మాట్లాడుతూ ఉన్నాను నిన్న, ప్రతి ఎలక్షన్ నేనే ఏజెంట్ అని చెప్పి ఈ గ్రామంలో బీసీలని, ఎస్సీలని ఈ 40 సంవత్సరాల వీళ్ళ నాయకత్వంలో వేధించి వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళ కుటుంబాలను ఎంత రోడ్డును పడేస్తే కనీసం 10 కుటుంబాలు ఈ గ్రామానికి ఊరు పెట్టి వెళ్ళిపోయినాయి. నా మీద అవినీతి ఆరోపణలు చేశారు, నేను ఏదో గ్రామంలో అవినీతి చేశానని. నేను అవినీతి చేసుంటే ఆ వ్యక్తులు తీసుకొచ్చి నువ్వు మాట్లాడేయాలి, కానీ మీరు చోటాగాళ్ళు, చెంచాగాళ్ళు నలుగురు కూర్చొని ఈ రోజు నా మీద ఏదో మాట్లాడితే ఈ గ్రామంలో ఈ నా నరసరావుపేట నియోజకవర్గం ప్రజలు ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అంగనారాయణ అనే వ్యక్తి కానీ, ఈ జాస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి కానీ, వెలగటూరి శివనారాయణ అనే వ్యక్తి వల్ల శివనారాయణ అనే వ్యక్తి 2019 నుంచి 2024 దాకా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. మేము అతన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే 2019 నుంచి 2024 దాకా మధ్యలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లకి మేము 80 సంవత్సరాలు ఒక ముసలామిని క్యాండిడేట్ గా పెడితే వైసీపీ ప్రత్యర్థి ఎమ్మటి తెలుగుదేశం వైసీపీకి ఓట్లేమో అతను గెలిపి మీద తిరిగిన చరిత్ర ఈ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నేను కూర్చున్నదే వెలగటూరి శివనారాయణ చరిత్ర అది. అతను ఈ రోజు తెలుగుదేశం పార్టీని అధికారం వచ్చినా చెప్తున్నాడు 5 సంవత్సరాలు ఈ గ్రామంలో వాళ్ళు కనిపించారేమో. ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకసారి విచారించమని నేను అడుగుతా ఉన్నాను. అధిష్టానానికి కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వీళ్ళ చర్యలు, వీళ్ళ ఆగడాలు సాగట్లేదు, వీళ్ళ ఆగడాలు నడవట్లేదు. ఇన్ని రోజులు దాచుకోవడానికి అలవాటు పడిన ఈ దుర్మార్గమైన ఈ వ్యక్తులు ఈ రోజున సంపాదన లేకపోబట్టి ఈ రోజున ఈ గ్రామంలో లాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళు చేసిన అరాచకాల్ని, వాళ్ళు చేసిన వాటి అన్నింటినీ మీరు అడగండి, వాళ్ళంతా వాళ్ళే చెప్తారు. గ్రామం ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ తెలుగుదేశం వైసీపీ అనే తారతమ్యం లేకుండా ఎవరైతే మన దగ్గరికి పని కోసం వచ్చారో వాళ్ళ మొత్తానికి పనులు చేయమన్నాడు మా అరవింద్ బాబు గారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకి వాళ్ళు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా మేమందరికి పనులు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అది ఓర్చుకోలేని దుర్మార్గులు ఈ విధంగా గ్రామంలో శాంతి భద్రతల సమస్యని అలజడి సృష్టించి ఏదో పంచాయతీ రేపు పొద్దున పోటీ చేద్దాం అనుకున్నారు. మీకు పోటీ చేయాలకు మీకు దమ్ముంటే పోటీ చేయండి. మేము గ్రామాల్లో ఎక్కడ అలజడులు సృష్టించి శాంతి భద్రత సమస్యను విఘాతం కలిగిస్తే ఊరుకునే లేదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నా, పోలీసు వారిని ఒకటే కోరుకుంటున్నా, గ్రామంలో ఎవరు తప్పు చేసినా, ఆఖరికి నేను తప్పు చేసినా, ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు తక్షణ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 83 తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో లబ్ధి పొందిన నాయకులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది జాస్తి శ్రీనివాసరావు,
వెలగటూరి వెంకటనారాయణ, వెలగటూరి శివనారాయణ. వీళ్ళ 3 కుటుంబాలు తప్ప ఈ నరసరావు ఏరాట గ్రామంలో జెండాని భుజానికి మోసిన ఏ కార్యకర్తకి న్యాయం జరగల. అరవింద్ బాబు గారు వచ్చినాకే, అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి, మిగతా కులాల్లో ఉన్న ఉపకులాలందరికీ న్యాయం జరిగింది. జాస్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి సర్పంచ్ చేశాడు. జాస్తి వెంకటనారాయణ అనే వ్యక్తి వెలగటూరి వెంకటనారాయణ అనే వ్యక్తి నీటి సంఘం ప్రెసిడెంట్ చేసింది ఈ పార్టీ. అదేవిధంగా వెలగటూరి వాళ్ళ కుటుంబంలో వెలగటూరి హరిబాబు అనే వ్యక్తికి దగ్గర 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్ కోట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెలగటూరి శివనారాయణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చెరువు చేశాడు. 10 సంవత్సరాలు చెరువు చేశాడు అతను. మళ్ళీ 2014 అధికార రంగాలనే సర్పంచ్ చేసిన ఏ క్యాండిడేట్ అయినా సరే డీలర్షిప్ అడుగుతాడా? సర్పంచ్ చేసిన క్యాండిడేట్ ఎవరికి వీళ్ళ డీలర్షిప్లు ఎవరు తెలుగుదేశం పార్టీ పనిచేసినా ఎస్సీలకో, బీసీలకో, లేదా తెలుగుదేశం పార్టీ జెండాను భుజానికి వేసుకుని మోసిన కమ్మాస్లో ఉన్న పేదవారికి ఇవ్వాల్సింది పోయి నాకు కోటా కావాలని అడ్డం తిరిగిన ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఏకీకరించి పోనీలే అని చెప్పి అడిగాడు కదా అని చెప్పి అతను కోటా వేయడం జరిగింది. 2.5 సంవత్సరం కోటాని ఏకదాటిగా, అప్పుడు ఇంత టెక్నాలజీ తమ్ముండేది 2014లో, కోటాలు డైరెక్ట్ గా బియ్యం దిగటం, అమ్మటం. గ్రామంలో ఏంది బియ్యం ప్రజలకు ఇట్లేదని మేము అడిగి ప్రశ్నిస్తే ఆ రోజున మా మీద వాళ్ళ భార్య చేత రేప్ కేసులు పెట్టించాడు కొంతమంది నాయకులు అండతో. అతను ఏ తప్పుని మనం ఏలెత్తి చూపించినా ఆ రోజున మా మీద కేసులు పెట్టడం జరిగింది. అయినా సరే మేము ఓపికగా అందరం కలిసి పట్టుగా పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లాలంటే అని వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ చేసే పనులు చేసిన అందరిని కలుపుకొని ముందుకెళ్ళాం. 2014, 19, 24 మధ్యలో వీళ్ళంతా ఊరోలు పెట్టి వెళ్ళిపోయారు. అయినా సరే మేమే జెండాని భుజాన వేసుకుని ఇక్కడ ఉన్నంత ఈ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాం. అరవింద్ గారి నాయకత్వంలో అధికారం రాగానే ఈ గ్రామానికి ఫస్ట్ 2 కోట్ల రూపాయల నిధులు వస్తే ఈ జాస్తి శ్రీనివాసరావుకి ఇచ్చాం. ఈ 2 కోట్ల రూపాయల నిధులు చేసుకోమని. ఆ 2 కోట్ల రూపాయల నిధుల్ని ఈ రోజుకి కూడా గ్రామంలో జలజీవన్ పైప్ లైన్ 2 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆ నిధుల్ని దుర్వినియోగం చేసి ఎక్కడ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ పగలగొట్టి గ్రామంలో ఉన్న రోడ్లు అస్తవ్యస్తం చేసి ప్రజలు నడవకుండా గందరగోళం చేశారు ఈ జలజీవన్. ఏ కుటుంబానికైనా ఈ ఏరాట గ్రామంలో ఒక కుటుంబానికి ఒక బొంగ నీళ్ళు వస్తున్నాయని చెప్పాను జాస్తి శ్రీనివాసరావు చేసిన ఈ దారుణమైన ఈ జలజీవన్కి. అయినా సరే మేము మెలకుండా ఉన్నాం. నువ్వు జాగ్రత్తగా పనిచేయి, పార్టీ దెబ్బతింటుందని చెప్పినా కానీ ఏం లేదు. 30 లక్షల రూపాయలు పనిచేసి ఇప్పుడు 70 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు. గతంలో చైన్ బిల్లులకి ఈ రోజు నా బిల్లు లాగిని నాకు డబ్బులు ఇప్పించండి అని అరవింద్ బాబు గారి మీద ఇతను ప్రెజర్ చేస్తాడు. నీకేమైనా డబ్బులుంటే, ఎంబుక్కులు ఉంటే గవర్నమెంట్ మీకు బిల్లులు చెల్లించింది. నిన్న కాక మొన్న రీసెంట్ గా 20 రోజుల క్రితం అతనికి 12 లక్షల రూపాయల డబ్బులు అతని అకౌంట్ లో పడ్డాయి. ఎన్ఆర్జేసీ డబ్బులు అతని అకౌంట్ లో పడ్డాయి. 2014-19 టీడీపీ గవర్నమెంట్ లో చేసిన డబ్బులు కూడా 12 లక్షలు పడ్డాయి. ఇంకా నాకు 30 లక్షలు రావాలంటాడు. 30 లక్షలు రావాలంటే నీకు ఎంబుక్కులు చూపివా అని ఎమ్మెల్యే గారు అడిగితే నా ఎంబుక్కులు చేయలేదు, ఇప్పుడు చెప్పింది అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, 2014-19 జాస్తి శ్రీనివాసరావు ఈ గ్రామంలో 1 కోటి రూపాయలు వర్కులు చేశాను, గ్రామాన్ని అభివృద్ధి చేశాను, నా బిల్లు ఆగినాయి అని చెప్తున్నాడు. మీరు 2014-19 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? వేసిన రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా? కట్టిన డ్రైనేజ్ ఎక్కడైనా ఉందా? వేసిన కల్వర్ట్లు ఉన్నాయా? మీరు చూపించండి నాకు తీసుకొచ్చి. అంటే 10 సంవత్సరాలని సిమెంట్ రోడ్డు మాయమైపోయిందా? 10 సంవత్సరాలని డ్రైన్స్ పడిపోతాయా? 10 సంవత్సరాల కల్వర్ట్లు కూలిపోతాయి? చెప్పండి మీరే. ఇన్ని అరాచకాలు చేసి ఇంత చేసినా సరే మేము ఎక్కడ అతన్ని పార్టీ మనిషి మనందరం కలిసి పనిచేయాలి. అరవింద్ బాబు గారు ఒకటే చెప్పారు, మాకు అందరిని కలుపుకొని పనిచేయమన్నాడు. కాబట్టి అతను ఎన్ని తప్పులు చేస్తున్నా ఈ రోజు దాకా కూడా మేము ఓర్చుకుంటూ అరవింద్ బాబు గారికి చెప్పి అతను మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే గ్రామంలో అతను ఒక ప్రధానమైన కారణం నా పెత్తనం జాగట్లేదు, నాకు ఏ ఆర్థిక వనరులు లేవు, ఆర్థికంగా సంపాదించుకోవడానికి మూలాలు మూసిపోయినాయి అనే ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. తెలుగుదేశం పార్టీ 2029లో మొన్న 50 మెజార్టీ వస్తే రేపు 100 ఓట్లు మెజార్టీ రావడానికి మేము అందరం తెలుగుదేశం పార్టీ తరపున అందరం కష్టపడతా ఉన్నాం. ఎక్కడా సరే అవినీతి మేము చేసామని వాళ్ళు ఊరక గుడ్డగాల్చి నెత్తినేయటం కాదు, ఒకటి నిరూపించమని అడుగుతున్నా. 4 చెంచాగాళ్ళే నేను కూర్చొని అక్కడ మాట్లాడుతుంది. నేను నిజంగా లంచం తీసుకుంటే వాళ్ళు కూర్చోబెట్టండి. నేను ఏ పంతులు అయితే బెదిరించాను, డబ్బులు తీసుకున్నాను, ఆ పంతులు కూర్చోబెట్టి చెప్పండి. మీరు నిరాధారణమైన ఆరోపణలు చేసి గ్రామంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించి పోలీసు వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మా తోటి నాయకులకు చెప్తాను. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గ్రామంలో ప్రశాంతంగా అరవింద్ బాబు గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.